ప్రపంచ వాణిజ్యంలో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. అమెరికా తాజా టారిఫ్ విధానం భారత్కు ఒక సవాలా లేక చరిత్రలో మరో గొప్ప అవకాశమా? చైనాతో పోలిస్తే భారత్పై అమలవుతున్న దిగుమతి సుంకాలు ఏం సూచిస్తున్నాయి? ఈ పరిణామం భారత ఎగుమతులు, తయారీ రంగం, విదేశాంగ వ్యూహం, పెట్టుబడులపైన ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ప్రపంచ సరఫరా గొలుసులో భారత స్థానాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా దిగుమతి సుంకాల తాజా విధానం భారత్కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. కేవలం తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడం సరిపోదు. ప్రపంచ వాణిజ్యంలో రాజకీయాలు, సరఫరా గొలుసుల విశ్వసనీయత, నియంత్రణ ప్రమాణాలు కూడా సమానంగా కీలకం. భారత్పై 10%, చెన్నైపై 12.5% సుంకం అమలులో ఉన్నప్పటికీ ఈ చిన్న వ్యత్యాసాన్ని విజయంగా భావించే పరిస్థితి లేదు. ఎందుకంటే చైనా ఇప్పటికే అమెరికా మార్కెట్కు అనుగుణంగా భారీ తయారీ సామర్థ్యం, సమర్థవంతమైన లాజిస్టిక్స్, గ్లోబల్ సప్లై చైన్ నెట్వర్క్ను నిర్మించుకుంది. భారత్కు నిజమైన పోటీ టారిఫ్లో కాదు, తయారీ సామర్థ్యం, నాణ్యత, సరఫరా వేగంలో ఉంది. అలాంటి సమయంలో భారత్ మొదట చేయాల్సింది అమెరికాతో జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను వేగవంతం చేయడం. తాత్కాలిక సుంక ఉపశమనాల కంటే దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అదే సమయంలో అమెరికా ప్రస్తావిస్తున్న సరఫరా గొలుసు ప్రమాణాలు, కార్మిక ప్రమాణాలు, ట్రెసబిలిటీ వంటి అంశాల్లో భారత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. దీంతో భారత ఎగుమతులపై అనిశ్చితి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకో కీలక చర్య దేశీయ తయారీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం. ఉత్పత్తి వ్యయం తగ్గించడం, పోర్టుల సామర్థ్యం పెంచడం, కస్టమ్స్ ప్రక్రియలను వేగవంతం చేయడం, ఎంఎస్ఎంఈలకు సాంకేతిక మద్దతు ఇవ్వడం వంటి చర్యలు అత్యవసరం. ప్రపంచ కంపెనీలు China+1 వ్యూహాన్ని అనుసరిస్తున్న ఈ సమయంలో భారత అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే విధాన స్థిరత్వం, వేగవంతమైన నిర్ణయాలు, విశ్వసనీయ సరఫరా సామర్థ్యమే అసలు బలం కావాలి. అమెరికా టారిఫ్ విధానం భారత్కు మరో స్పష్టమైన హెచ్చరిక చేస్తోంది. చైనాతో పోలిస్తే కేవలం సుంకాల్లో చిన్న ప్రయోజనం ఉన్నంత మాత్రాన ప్రపంచ మార్కెట్లో ఆధిపత్యం సాధ్యం కాదు. తయారీ, సాంకేతికత, పరిశోధన, విలువ ఆధారిత ఉత్పత్తుల్లో భారత్ వేగంగా ముందుకు రావాల్సిందే. గత కొన్ని సంవత్సరాల్లో చైనా అనేక రంగాల్లో ప్రపంచ సరఫరా కేంద్రంగా మారింది. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకోవడానికి భారత్ వేగవంతమైన పారిశ్రామిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు మరింత విస్తరించి ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఫార్మా, రక్షణ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరికరాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రపంచ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు భూసేకరణ, విద్యుత్, కార్మిక చట్టాలు, పన్ను వ్యవస్థల మరింత సరళీకరణ అవసరం. అంతేకాకుండా దేశీయ పరిశ్రమలకు పరిశోధన, ఆవిష్కరణలపైన అధిక పెట్టుబడులు పెట్టే విధానాలు తీసుకురావాలి. భారత్ తన ఎగుమతి మార్కెట్లను కూడా విస్తరించాలి. అమెరికాపైనే అధికంగా ఆధారపడకుండా యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియన్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయాలి. దీంతో ఒకే మార్కెట్పై ఆధారపడే ప్రమాదం తగ్గుతుంది. ఈ వ్యూహం భారత ఎగుమతులకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అందిస్తోంది. టారిఫ్లను అవకాశంగా మార్చుకునే దిశగా ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత, అంతర్జాతీయ పోటీతత్వం పెంచడమే భారత్కు సరైన మార్గం. ఈ పరిస్థితుల్లో భారత్ అనుసరించాల్సిన అత్యంత కీలక వ్యూహం సమతుల్య దౌత్యం. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు ఇతర ప్రాధాన్య ఆర్థిక శక్తులతో వాణిజ్య సంబంధాలను విస్తరించాలి. వాణిజ్య సమస్యలను రాజకీయ విభేదాలు కాకుండా చర్చల ద్వారా పరిష్కరించే విధానాన్ని కొనసాగించాలి. ప్రస్తుతం భారత, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నందున పరస్పర ప్రయోజనాల ఆధారంగా పరిష్కారాలు కనుగొనే అవకాశం ఇంకా ఉంది. భారత్ ప్రపంచ సరఫరా గొలుసులో తన స్థానాన్ని మరింత బలపరచాలి. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలతో పారిశ్రామిక భాగస్వామ్యాలను వేగవంతం చేయాలి. కీలక ఖనిజాలు, సెమీకండక్టర్ సరఫరా, రక్షణ తయారీ, హరిత ఇంధన రంగాల్లో బహుళ దేశాల సహకారాన్ని పెంచడం ద్వారా ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక కేంద్రంగా ఎదగవచ్చు. ఇక దేశీయంగా నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణ, ఆటోమేషన్, డిజిటల్ తయారీపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. ప్రపంచ కంపెనీలు భారత్ను కేవలం తక్కువ ఖర్చు మార్కెట్గా కాకుండా అత్యున్నత నాణ్యత ఉత్పత్తుల తయారీ కేంద్రంగా చూడాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడుల పోటీలో మరింత చురుకుగా వ్యవహరించి పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి. ఈ చర్యల ద్వారా టారిఫ్ల ప్రభావాన్ని మాత్రమే కాదు, ప్రపంచ తయారీ రంగంలో భారత స్థాయిని కూడా గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ప్రపంచ వాణిజ్యంలో ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశాన్ని కూడా సృష్టిస్తుంది. అమెరికా టారిఫ్ విధానం కూడా భారత్కు అలాంటి అవకాశమే. ఇప్పుడు దేశం చేయాల్సింది తక్షణ ప్రతిస్పందన కాదు, దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాన్ని అమలు చేయడం. ఎగుమతులపై ఆధారపడే పరిశ్రమలకు ఆర్థిక మద్దతు, తక్కువ వడ్డీ రుణాలు, వేగవంతమైన పన్ను రీఫండ్లు, ఎగుమతి బీమా వంటి చర్యలను మరింత బలోపేతం చేయాలి. అదే సమయంలో దేశీయ మార్కెట్ను కూడా మరింత బలోపేతం చేయాలి. భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడులు, పారిశ్రామిక కారిడార్లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్, ఆధునిక పోర్టులు, ప్రత్యేక ఎగుమతి మండలాల అభివృద్ధి ద్వారా తయారీ వ్యయాన్ని తగ్గించాలి. డిజిటల్ కస్టమ్స్, సింగిల్ విండో అనుమతులు, వేగవంతమైన సరుకు రవాణా వంటి సంస్కరణలు భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతాయి.
భారత్ మరో కీలక చర్యగా బ్రాండ్ ఇండియాని ప్రపంచ మార్కెట్లో మరింత బలంగా నిలబెట్టాలి. అధిక నాణ్యత, విశ్వసనీయ సరఫరా, పారదర్శక వ్యాపార విధానాలను భారత ఉత్పత్తుల ప్రధాన గుర్తింపుగా మార్చాలి. ప్రపంచ కంపెనీలు చైనా ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న ఈ సమయంలో భారత్ విశ్వసనీయ తయారీ కేంద్రంగా నిలిస్తే టారిఫ్ల ప్రభావాన్ని మాత్రమే కాదు, ప్రపంచ సరఫరా గొలుసుల్లో తన వాటాను కూడా గణనీయంగా పెంచుకోగలదు. చివరికి ఈ సవాల్ను తాత్కాలిక సమస్యగా కాకుండా భారత తయారీ, వాణిజ్య, దౌత్య శక్తిని తదుపరి స్థాయికి తీసుకెళ్లి వ్యూహాత్మక అంశంగా మలుచుకోవడమే విజయానికి అసలు మార్గం. అమెరికా టారిఫ్ నిర్ణయాన్ని కేవలం వాణిజ్య వివాదంగా చూడడం సరిపోదు. ఇది భారత తయారీ సామర్థ్యం, ఎగుమతి పోటీతత్వం, దౌత్య నైపుణ్యం, ఆర్థిక సంస్కరణలకు ఒక కీలక పరీక్ష. ప్రపంచ మార్కెట్లు వేగంగా మారుతున్న ఈ సమయంలో సవాలును అవకాశాలుగా మలుచుకునే దేశాలే భవిష్యత్తు ఆర్థిక శక్తులుగా ఎదుగుతాయి. వేగవంతమైన వాణిజ్య ఒప్పందాలు, బలమైన తయారీ వ్యవస్థ, విశ్వసనీయ సరఫరా గొలుసులు, సమతుల్య దౌత్యం, సాంకేతిక ఆధారిత పరిశ్రమలే భారత విజయానికి పునాదులు. ఈ మార్పులను సకాలంలో అందిపుచ్చుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మరింత ప్రభావవంతమైన శక్తిగా ఎదగడం ఖాయం.